ఆ లైబ్రరీ కేవలం పుస్తకాలను నిల్వ చేసే స్థలం మాత్రమే కాదు, జ్ఞానం, సాంకేతికత, నిర్మాణ శైలి ఒకే చోట కలిసిన అద్భుత కట్టడం. సాధారణంగా స్కూళ్లు, కాలేజీల్లోని బయట ఉండే గ్రంథాలయాలన్నీ కూడా 2-3 అంతస్తులతో మామూలు రూమ్లలో పుస్తకాలను ర్యాక్లు, బీర్వాల్లో అమర్చి పాఠకులు చదవడానికి కుర్చీలు, బెంచ్లతో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కానీ ఐఐటి హైదరాబాద్లోని గ్రంథాలయం మాత్రం ఆ సాంప్రదాయానికి భిన్నంగా పూర్తిగా ఆధునిక ఆలోచనలతో రూపుదిద్దుకుంది. జపాన్కు చెందిన టోక్యో యూనివర్సిటీ ప్రొఫెసర్ వై ఖవాజీ సహకారంతో సంగారెడ్డిలోని ఐఐటి హైదరాబాద్ లైబ్రరీ నిర్మించారు. ఇక్కడ ప్రతి అంశం టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది. పుస్తకాలను వెతుక్కోవడానికి ప్రత్యేకంగా కియోస్క్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ ఐడి కార్డుతో లాగిన్ అయి కియోస్క్ ద్వారా కావలసిన పుస్తకాలను సులభంగా గుర్తించవచ్చు. 24 గంటలు తెరిచి ఉండడం ఈ లైబ్రరీ ప్రత్యేకత. ఇక్కడ పుస్తకాలు కూడా ఏ సమయంలోనైనా సిబ్బందితో పని లేకుండా రిటర్న్ చేయవచ్చు. అక్కడ మిషన్ లో పుస్తకాలు ఉంచి ఇన్పుట్స్ ఇస్తే పుస్తకాలు లైబ్రరీలో ఎంట్రీ అయిపోతాయి. ఈ గ్రంథాలయ నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. పెద్ద సైజు హాల్లో లైబ్రరీ మొత్తం అందరికీ కనిపించేలా లైబ్రేరియన్ మానిటర్ చేసేలా ఉంటుంది. బుక్ షెల్ఫ్లు అన్ని అందరికీ కనిపించేలా ఉంటాయి. ప్రత్యేకమైన నెంబర్లతో ఉండి వాటి చుట్టూ 3 అంతస్తులలో చదువుకునే హాళ్లతో పాటు గదులు ఏర్పాటు చేశారు. పుస్తకాల మధ్యనే కూర్చొని చదువుకునేలా కలర్ఫుల్ కుర్చీలు ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ చదవడం విద్యార్థులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తోంది. 3 అంతస్తుల ఈ భవనం నిర్మాణ శైలే కాకుండా వినియోగంలోనూ అత్యంత వినూత్నంగా ఉంటుంది. లైబ్రరీలో ఇది ప్రత్యేకత ఏంటంటే, ఈ లైబ్రరీలో ఈ ఎంటైర్ బిల్డింగ్ కూడా జపాన్ వాళ్ళు డిజైన్ చేసినటువంటి జపాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, టోక్యో యూనివర్సిటీ ప్రొఫెసర్ డిజైన్ చేశారు. అంతేకాకుండా రోజువారీగా లైబ్రరీ అనేది నార్మల్గా 12 గంటలు కానీ 9 గంటలు కానీ ఆఫీస్ టైంలో ఓపెన్ ఉంటుంది. ఈ లైబ్రరీ ఏంటంటే 365 రోజులు 24 గంటలు లైబ్రరీ ఓపెన్ ఉంటుంది. అత్యాధునిక వసతులతో మేము సమకూర్చడం జరిగింది. లైబ్రరీలో పుస్తకాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు అక్కడ ఉండే కంప్యూటర్ మిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ లైబ్రరీకి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ సీనియర్ అధ్యాపకుల పాఠాలు, వారి మాటలను రికార్డ్ చేసి భవిష్యత్ విద్యార్థులకు ఉపయోగపడేలా పాడ్కాస్ట్ రికార్డింగ్ స్టూడియో ఉంది.